నమస్తే అండి. ఓకే, మాకు టైము జిందాబాద్ 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 పోరాట వీరురాలు మల్లు స్వరాజ్యం గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం. మల్లు స్వరాజ్యం జిందాబాద్ 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 మల్లు స్వరాజ్యం గారు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. లాంగ్ లివ్ మల్లు స్వరాజ్యం, లాంగ్ లివ్ లాంగ్ లివ్. సూర్యాపేటలో 24, 25, 26లో జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అగ్గికణం మల్ల స్వరాజ్యం గారు జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు స్వరాజ్యం గారు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. భూమి కోసం ముక్తి కోసం పోరాటం లాంగ్ లివ్ ఐద్వా, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ ఐద్వా, లాంగ్ లివ్ లాంగ్ లివ్. జిందాబాద్ ఐద్వా, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ ఐద్వా, జిందాబాద్ జిందాబాద్. ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్. వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, వర్ధిల్లాలి ప్రజారాజ్యం కావాలి కావాలి కావాలి, ప్రజారాజ్యం కావాలి 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 కావాలి. ఇంకొక మాట చెప్పండి. కూర్చొని చెప్తుంది కూర్చోండి. ఆకలి పోరాటాలు, ఆకలి మరణాలు మాకొద్దు, ఆకలి చావులు మాకొద్దు. తెలంగాణ పోరాటం వర్ధిల్లాలి, పోరాట వారసత్వం కావాలి, తెలంగాణ పోరాట వారసత్వం కావాలి. కొనసాగిస్తాం తెలంగాణ పోరాట వారసత్వాన్ని. సోదరేమన్నారు, చాలా వరకు యువకులు వచ్చారు. వీళ్ళందరి మొదలు తండ్రులు తాతలు ఎర్రజెండాలు ఎగరేసిన ఊర్లే ఉందండి సూర్యాపేట ఊరు. సూర్యాపేట అంటే నాడు తెలంగాణ పోరాటంలో ఒక కేంద్రం, సాయుధ పోరాటంలో ఒక కేంద్రం. ఆ సూర్యాపేటలో ఉన్న చింతలపర్తి, బాణాల, నిమ్మకల్లు ఇట్లా ఉంటున్నటువంటి ఊళ్ళని పోరాటాలు చేసింది.
తల్లిదండ్రులు మొట్టమొదటి ప్రాణాలను పెంచింది వాళ్ళ ఎర్రజెండా పోరాటం కొట్టి హైదరాబాద్ దాకా పోయింది. కృష్ణమూర్తి దళం వేసుకొని హైదరాబాద్ ఉండేటప్పుడు కృష్ణమూర్తి అట్లాగే చాలా మంది ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చి వారసులు అప్పుడు పోరాడేరు. ఆ వారసులే ఇప్పుడు ఉండాలనుకుంటున్న వచ్చిన యువకులంతా మూడో తరం మనవాళ్ళు అవుతారు. మనవరైనా ఎవరైనా మనం ఆ పోరాటాన్ని సాధించలేకుంటే బతకలేము. భవిష్యత్తులో మనం వీడిని బతకలేము. మనం సోషలిజం కోసం పోరాడినాం. అందరికీ తిండి పట్ట ఇల్లు వసతి ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు అని పోరాడాము. ఆ పోరాటం జయప్రదం కావాలి. ఆ పోరాటం జయప్రదం అయ్యే వరకు ఉన్న ప్రతి యువకులు యువతి ముందరికి రావాలి. లేకపోతే అందరికీ దొరకదు. ఒక తింటే ఒకరు చూడవలసిన పరిస్థితి వస్తుంది. అది వద్దు. ఆకలితో చావద్దు. మనం పోరాటంతోనే పోతే పోరాటాల పోయినా మీరు దొరకము. ఉంటే సమాజాన్ని బాగు చేసి విముక్తి చేసి చద్దాము. అంతే. ఆ ఆశతో ఎంతకాలం బతికినాం పోరాడినాం. మనం నాయకులు ధర్మనిచ్చాం. మీరంటే ఆ రోజుల్లో కరవేసుకొని ముందర బయలుదేరి వెనకాల జెండాలు పట్టుకొని వచ్చారు. నా ఖండాలు చూసిన ఉత్సవాలైనా ముందర కట్టెపోతుంటే పెట్టి వేడి చాకరి కట్టెపోతుంటే పోయి కొండలు నుంచి పుట్టుకున్నాం. పుట్టుకొని ఉత్సవాలను జీతగాలను ఎంటేసుకొని దళాలు ఏర్పాటు చేసినాం. ఉత్సవాలు జీతగాలను ఎంటేసుకొని 50 నాగళ్ళు విసురు జమీందారు పోయి 50 నాగళ్ళను దాని మీద జీతగాలను కూడగొట్టుకొని తీసుకొని వచ్చి తల నిర్మించినాం. దాని తర్వాత అక్కడ భూస్వామి లేని ఇప్పుడు ఏమీ లేవు. కానీ కారకుండా మీరు కారకుండా మేము కారకుండా ఒక దొంగధరలు వస్తున్నారు. అంబానీలు అదానీలు అనే పేరుతో వస్తున్నారు. కోట్లు ఈ ఇసురు జమీందారు భూమి ఇసురు జమీందారు కోట ఏమిటి పనికిరాదు. అది ఎకరాలే ప్రభుత్వం భూమిని ఆక్రమిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ కంపెనీల పేరుతో పెట్టి 100 ఎకరాలు ఆక్రమిస్తున్నారు. వైజాగపట్నం రాజధాని లాభం పట్నం పోయి సంపాదించుకుంటారు. ఇప్పటికే సంపాదించుకుందామని పిల్లలు పట్నం వస్తున్నారు. 3వ తరం పిల్లలు అక్కడ పని దొరుకుతలేదు, మన దొరుకుతలేదు. దోపిడీదారులు ఎక్కువైపోయారు పట్టణంలో. అందుకని హైదరాబాద్ను విముక్తి చేయవలసి ఉంది. అందుకని ఢిల్లీ కోట దాకా ఎర్రజెండా పోవాలని ఆ రోజే చెప్పాము. ఆ రోజే బహిరంగ సభలో ప్రజలకు ఢిల్లీ కోట దాకా ఎర్రజెండా పోతే తప్ప ఈ దోపిడీ ఆగదని చెప్పాము. ఇవాళ వచ్చి వాళ్ళు మరణించింటే కూర్చున్నారు. పట్టణాల చుట్టూ పరిశ్రమలే మొత్తం భూములు ఆక్రమించారు. మీరు పోయి ఆటన గుడి చేసుకుందామన్నా చోటు లేదు. పని కావాలంటే దొరకదు. ఎట్ట బతుకుతారు? 16 రోడ్ల మీద నిలబడి అడుగు తిని బతికే పరిస్థితి వచ్చింది పట్టణంలో. అందుకని ఆ పట్టణం మనది కావాలి, ఆ ఢిల్లీ మనది కావాలి. అది రైతులు పోరాడుతూనే ఉన్నారు. అనేక మంది పోరాటాలు చేస్తున్నారు. చెప్తున్నా మీరు ఇంటింటికి జెండా బదులు ఎర్రజెండా అదే బెదురు అదే బెదురు ఇంటింటికి ఎర్రజెండా బదులు ఏం చేస్తారు అమ్మలగాడు? ఇంటింటికి ఎర్రజెండా బదులు ఒక్కడున్నా ఆ ఇంట్లో ఒక్కడున్నా సరే ఎర్రజెండా బదులు. మాకొద్దు మత కలవలు చెప్పండి. ఎవరైనా బీజేపీ వాళ్ళు వస్తే మాకు మత కలవలు వద్దు, మాకు భూమ కావాలి, భూమి కావాలి, మాకు అన్నం కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. యూనివర్సిటీలో చదువుకున్న మన 6 పిల్లలు ఇవాళ నిరుద్యోగంతో పట్టుకుపోతున్నారు, ఆకలితో చచ్చిపోతున్నారు. అందుకని పట్టణం పోయినా లేదు, తిండి పోయినా దొరకదు, ఎక్కడ పోయినా దొరకదు. మనం పోయి దూరం పట్టుకొని పోరాడవలసింది. నాటినాగానే ఉత్సవాల గడిల మీద పడ్డంటే ఆడ కూడా పడాలి. నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఉత్సవాల వాళ్ళు వచ్చి అక్కడ హోటల్ కడతా ఉంటే నీ అమ్మ పోయి జడబాజు వచ్చి బాగుండు, వండిపు పెట్టి వచ్చి బాగుండు, అద్దాలు వాళ్ళు వచ్చి బాగుండు. మీరే స్వయంగా భూమిపోవాలి. మీరంతా ఉన్నాక బాగారు కోక ఉందా ఎర్రని జెండా కోక ఎర్ర వాళ్ళ తాత ఎర్రని ఇంటి మీద ఎర్ర జెండా కట్టి మండలానికి తెలుస్తాము ఇవ్వాలంటే. అందుకని ఇంటింటికి ఎర్ర జెండాలు కానీ ఇంటింటికి ఎర్ర జెండా లేదు. మేము ఉన్నాం ఈ పోరాటంలో, మేమన్నా కాదు. మీరు ఆక్రమించలేరు. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు చదువు కావాలి. ప్రజాస్వామ్యం
స్లోగన్స్ ఇవ్వండి. సాధిస్తాం దున్నేవానికి భూమి, సాధిస్తాం దున్నేవానికి భూమి, అందరేకమై పోరాడతాం. మోదీ దిగిపో. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పూర్వ కేంద్ర కమిటీ సభ్యులు మైథిలి శివరామన్ కు మన ఆల్ ఇండియా కార్యదర్శి మరియం జావలే గారు నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ కమ్రా నిరులా ఐక్య కేంద్ర కమిటీ సభ్యులుగా శ్రీ అఖిల భారత సిఎన్టీయూలో పనిచేశారు. ప్రత్యేక నిర్ణయం శిక్షాలయమ్మ గారు, జోహార్ శిక్షాలయమ్మ గారు. కొనసాగిస్తాం మీ పోరాట స్ఫూర్తిని, కొనసాగిస్తాం మీ పోరాట వారసత్వాన్ని. మరణాలు తెలియజేస్తూ మన ఐకమత్య సభ్యులు మహబూబ్ నగర్లోనే మరణించారు. అరుణ గారికి నివాళులు అర్పిస్తూ మన కేంద్ర కమిటీ సభ్యులు మల్లేశ్వర పుణ్యవతి గారు వచ్చి కన్నడయాల్సిందిగా కోరుతా ఉన్నాను, నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ కామ్రేడ్ అరుణ, జోహార్ కామ్రేడ్ అరుణ. సాధిస్తాం నీ ఆశయాలను, సాధిస్తాం నీ ఆశయాలను, సాధిస్తాం నీ ఈ జిల్లా అనేక సాంస్కృతిక పోరాటాలకు, ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి త్యాగాలు చేసినటువంటి జిల్లా. ఈ జిల్లాలో మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 13 ఏళ్ల వయసులోనే బంధువుకు కట్టి కుటుంబ బంధనాలు తెంచుకొని వ్యక్తి శాఖకు వ్యతిరేకంగా త్వరలో భూస్వాముల చేతుల్లో ప్రపంచాలలో ఉన్నటువంటి పేద ప్రజల భూమిని తీసుకురావడం కోసం మరి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వీర వనిత మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్న इस सम्मेलन के साथी सभामित्र मंडली, मंच पर बैठे हुए नेत्रियों और हमारे यहाँ शामिल हुए हमारे जुझारू साथियों, हमारी आंदोलन में दिशा देने वाली तेलंगाना आंदोलन का संगठन की दिशा देने वाली, तेलंगाना आंदोलन की एक आह्वान सिपाही कॉमरेड मालूस पराक्रम, आप सबको और जो यहाँ पत्रकार दोस्तों ने शामिल हुए हैं, आपको भी अखिल भारत जनवादी महिला समिति के केंद्र से ओट से लाल 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 सलाम। अखिल भारत प्रजातंत्र महिला संघम तेलंगाना कमिटी के
इस राज्य सम्मेलन अभी इसका उद्घाटन हो रहा है। सारे जिले और तहसीलों से आए हुए हमारे जुझारू साथियों 2 दिन के लिए यहाँ शामिल है और अगला दिन में हमारे संघर्ष को आगे बढ़ाने के लिए हमारा क्या करना है, इसका ऊपर हम सब ये 2 दिन चर्चा करेंगे। तेलंगाना खुद तेलंगाना आंदोलन की एक खास केंद्र बिंदु जो था, उस सूर्यापेट में ये सम्मेलन हो रहा है। और जब खुद कॉमरेड माल्लू स्वराज्यम मंच पर बैठे हुए हैं तो ये पैगाम तो आप सबके ओर से ही आ गया है कि ये चर्चा की दिशा क्या होगी। जोर जुल्म की टक्कर में संघर्ष ही हमारा नारा रहेगा ही रहेगा। तेलंगाना में जमींदारी ताकत के खिलाफ और सरंजामी बंदोबस्त के पुलिस और गुंडा राज के खिलाफ हजारों किसान ने खेत मजदूर और आदिवासियों के साथ इकट्ठा होके लड़ाई किए थे। तो क्या तेलंगाना के औरतें भी अपनी खेती, अपना जमीन और ईमान के लिए आगे नहीं बढ़े? आज से 75 साल पहले सन 1947 में आम जनता के भारी जंग के माध्यम से ही स्वतंत्रता की जो शुरुआत हुई, इसमें महिलाएं भी भाग ली। हाँ, वो स्वतंत्रता के लड़ाई का एक नया शुरुआत था। जैसे हमारी और एक वरिष्ठ नेत्री सूर्यवती ने एक बार बताई, आजादी की लड़ाई हमारे लिए 1947 में सिर्फ जारी हुई, सिर्फ उसकी शुरुआत हुई और आज भी इस लड़ाई में बलिदान देने के लिए महिलाओं को तैयार रहना चाहिए। पूछ सकते हैं कि क्यों हम आज भी आजादी की सवाल उठा रहे हैं। अब बताइए, आजादी कैसे बनती है? हर इंसान जहां सर ऊंचा रख के बच सकता है, आजादी वहां ही तो है। भूखमरी और बेरोजगारी से आजादी ही असल में आजादी होती। महामारी के समय निःशुल्क इलाज और निःशुल्क वैक्सीन मिलना, ये भी आजादी है। हर बच्चा और बच्ची का स्कूल जाने का अधिकार जब जारी रहता है, वो ही आजादी होती। घरेलू मेहनत से आजादी भी औरतों के लिए आजादी होती है। नशे के बंधन से इंसान की आजादी भी आजादी होती है। और जो दलित लड़की खेती में नहीं तो कुछ उद्योग में काम करती है, बाहुबलियों के छेड़छाड़, बदतमीजी और बलात्कार से आजादी, उसके लिए सही आजादी होती है। आजादी ये शब्द हमारे पास ये वार्ता